వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో అంతా సజావుగా సాగుతోందని భావిస్తున్న క్రమంలో హైదరాబాద్లో సడన్ గా ఒక ఉత్కంఠభరిత పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మాధవీలతపై మలక్పేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది. ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘించారంటూ ఆమెపై కేసు నమోదు చేసినట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మాధవీలత పోటీ చేస్తున్న హైదరాబాద్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లిన సందర్భంలో ఆమె అక్కడ ముస్లిం మహిళా ఓటర్ల ఐడీలు బురకా తొలగింపజేసి వారి ముఖాలు తనిఖీ చేశారు. ఈ ఘటనపై బూత్ లెవెల్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసు అంశం మీద మాధవీలత స్పందించారు. తాను హైదరాబాద్ నుంచి లోక్సభ అభ్యర్థిని అని, వారి ఫోటో ఐడెంటిటీని చెక్ చేసుకునే హక్కు తనకు ఉందని అన్నారు. తాను చాలా వినమ్రతగా అమ్మా మీ ఫేస్ ఫోటో ఐడిని చెక్ చేసుకోండి అని వారిని రిక్వెస్ట్ చేశానని పేర్కొన్నారు. ఆ సమయంలో తాను ఫేస్ను ఫోటో ఐడిని చూశానని, పోటీ చేసే అభ్యర్థిగా ప్రిసైడింగ్ ఆఫీసర్ను తీసుకెళ్లి చూపించడానికి తనకు మాత్రమే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే 2 బూతులలో మోసం చేశారని, దీనిపై ఎవరు మాట్లాడతారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న సంగతి తెలిసిందే. గత 40 ఏళ్లుగా అక్కడ గెలుస్తూ వస్తున్న ఏఐఎంఐఎం పార్టీని ఢీకొట్టడం బీజేపీ ఈసారి మాధవీలతను బరిలోకి దింపింది. దీంతో హైదరాబాద్ లోక్సభ స్థానం దేశవ్యాప్తంగా హైలైట్ అయింది. పైగా బీజేపీ అభ్యర్థి మాధవీలత తనదైన ప్రత్యేకతతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ఆమె దేశవ్యాప్తంగా వైరల్ అయ్యారు. ఎంఐఎం పార్టీ దొంగ ఓట్లు వేయించి గెలుస్తుందని మాధవీలత ఎప్పటి నుంచో ఆరోపిస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా పటిష్టమైన రీతిలో ఈసారి ఆమె బీజేపీ ఏజెంట్లను నియమించారు. ఈ క్రమంలోనే దొంగ ఓట్లను అరికట్టడం కోసం ఆమె నేరుగా రంగంలోకి దిగి మహిళల బురకాలు తొలగించి ముఖాలు చెక్ చేయడం వివాదాస్పదమైంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అసదుద్దీన్ ఓవైసీ వాటిని రీట్వీట్ చేసి ఆమె తీరును తప్పుపట్టారు. మరోవైపు ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఎంఐఎం నేతలు రిగ్గింగ్ చేశారని మాధవీలత ఆరోపణలు చేయడం కూడా సంచలనం కలిగించింది. చంద్రయాన్ గుట్టలోని రియాసత్ నగర్ బూత్ నెంబర్ 40లో రిగ్గింగ్ జరిగిందని ఆమె ఆరోపించారు. ఆ సమయంలో ఒక్క అధికారి పోలీసు కూడా అక్కడ లేరని పేర్కొన్నారు. హిజాబ్ ధరించి ఉన్న దాదాపు 150 మందికి పైగా యువతులు మహిళల్ని వేరే చోటు నుంచి తీసుకొచ్చి వారితో దొంగ ఓట్లు వేయించారని ఆరోపణలు చేశారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికి మాధవీలత బురకా వివాదంలో చిక్కుకున్నప్పటికీ తనకు ముస్లిం మహిళల్లో మంచి పట్టు లభించినట్టయిందని ఆమె చెబుతున్నారు.